హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఆహ్, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది చూద్దాము. ఓకే. అండ్ ప్లీజ్ అండి, బ్యాడ్‌గా నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ప్లీజ్ అలా పెట్టకండి. చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము, రీడింగ్స్ చేస్తున్నాము. సో మీరొచ్చేసి ఒక్క నెగెటివ్ కామెంట్ పెట్టేసి అలా వెళ్ళిపోతారు. డైలీ ఇదే స్టోరీ చెప్తున్నారు అని. మీ పర్సన్ డైలీ ఇలాగే ఆలోచిస్తున్నారేమో. సో అందుకే యూనివర్స్ నాకు రోజు ఇలాగే చూపిస్తుంది. మీ పర్సన్ ఫీలింగ్స్‌లో ఎలాంటి చేంజ్ లేదు అన్నప్పుడు ఆహ్, ఎలా ఎలా చేంజెస్ వస్తుంది రీడింగ్స్‌లో కూడా? కొంచెమైనా ఆలోచించి కామెంట్ చేయాలి కదా! మీ పర్సన్ థాట్స్‌లో, ఫీలింగ్స్‌లో ఎలాంటి చేంజెస్ లేనప్పుడు అవే కార్డ్స్ వస్తాయి మరి. యూనివర్స్ నాకు మీకు ఏమి చెప్పాలి అనిపించింది. సో అది నేను చెప్తాను. నేను నా ఓన్‌గా చెప్పలేను కదా! నా ద్వారా యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటోంది, అది మాత్రమే నేను చెప్పగలను. ఓకే. డైలీ ఒక సినిమా స్టోరీ చెప్పలేను కదా! ఓకే. మీరందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళండి. లైక్ యూట్యూబ్ ద్వారా మీరందరూ నాకు, నా సబ్స్క్రైబర్స్ అందరూ, నా వ్యూవర్స్ అందరూ లైక్ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. అక్క గుడ్ మార్నింగ్, అక్క ఎలా ఉన్నారు? ఇలా అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఇంతమంది నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని. అండ్ కొంతమంది ఇలా నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డైలీ సేమ్ స్టోరీ చెప్తున్నారు అని. నాకు యూనివర్స్ ఏం చూపిస్తుంది అదే చెప్తున్నాను. ఓకే. ఒకవేళ మీకు డైలీ సేమ్ స్టోరీ అనిపిస్తే జస్ట్ స్కిప్ చేసేయండి. వీడియో చూడటానికి రావద్దు. ఓకే. వీడియో చూడడానికి రావడం ఎందుకు? ఇలా ఏదో ఒకటి హర్ట్ చేసేలాగా మాట్లాడేసి బాధ పెట్టి వెళ్ళిపోవడం ఎందుకు చెప్పండి? యూట్యూబ్‌లో చాలా కంటెంట్స్ ఉన్నాయి. యూ కెన్ గో ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ వ్లాగ్స్ చూడండి. ఏమైనా కామెడీస్ చూసుకోండి. ఇక్కడికొచ్చి ఇలాగే చెప్తున్నారు, డైలీ సేమే చెప్తున్నారు అనటం ఎందుకు చెప్పండి? డైలీ మన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యేవాళ్ళున్నారు. అండ్ మన వీడియోస్ చూస్తూ హోప్‌తో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి వస్తారు అని. సో ఇలాంటి మాటలు మాట్లాడేసి ఆహ్, ఏంటంటే బాధ పెట్టేసి ఏదో ఒకటి అనేసాం కదా అని బాధ పెట్టేసి, అనాలని అనేసి దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అండి. ఓకే. ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాను. అందరి గురించి కాదు. ఓకే. యూట్యూబ్ వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. దాని ఎడిటింగ్ కానీ, వీడియో మేకింగ్ కానీ ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. టైటిల్స్, థంబ్‌నెయిల్స్ ఇలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నాట్ అన్ ఈజీ టాస్క్. ఇది చేస్తే కానీ తెలీదు. సో ఇంకొకరిని బాధ పెట్టేసి ఆనందం మీకేమొస్తుందో నాకైతే తెలియట్లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ ఏదన్నా ఉందంటే ఇలా నెగెటివ్‌గా కామెంట్ చేసేవాడిది ప్లీజ్ చేంజ్ చేసుకోండి. మీ మీ లైఫ్‌లో మీరు బాధపడుతున్నారనేసి ఇంకొకరిని ఇంకొక మాట అనేసి హర్ట్ చేయకండి. ఓకే. సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని. అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేసేద్దాము. ఆ తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్
ఓం నమ శివాయ. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూపించండి ఫస్ట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూపించండి యూనివర్స్. ఆ తర్వాత వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ ఏం కాదండి. ఎవరైనా చూడొచ్చు, మేల్ కానీ ఫీమేల్ కానీ అండ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు ఈ వీడియో. ఓకే, ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవ్రీ పర్సన్ కెన్ సీ. అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి, లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, లైక్ వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వాళ్ళు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, లేకపోతే దే జస్ట్ వాంట్ టు లీవ్, వదిలేయాలనుకుంటున్నారా, ఇది మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇంకా మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి అనుకుంటే నాకు స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అస్సలు చేయకండి. చాలామంది డైరెక్ట్గా కాల్స్ చేసేస్తున్నారు, సో అలా చేయకండి. ఓకే, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. ప్రైవేట్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, పెయిడ్ ఉంటాయి. ఓకే, అమౌంట్ అనేది పే చేయాలి. వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను మీకు. చాలా కార్డ్స్ వస్తున్నాయి మీ కరెంట్ ఎనర్జీస్ కోసం. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూపించండి. ఫోర్ ఆఫ్ వాండ్స్. మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ సార్ట్ అవుట్ అయిపోయి లైఫ్ లాంగ్ మీ పర్సన్ మీతో ఉండాలని, ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మీకు ఈ పర్సన్తో మ్యారేజ్ అవ్వాలని, ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే లైఫ్ లాంగ్ మీరు రిలేషన్ కంటిన్యూ చేయాలని, ఓకే. ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నా సరే ఈ పర్సన్తో మాత్రం అసలు వదులుకోవాలని లేదు మీకు ఆ పర్సన్ని. లైక్ లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో నేను కంటిన్యూ అవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నా పర్సన్ని నేను వదులుకోలేను. ఇది మీ కరెంట్ ఎనర్జీ. చూద్దాం ఇంకా 2 కార్డ్స్. Three of Pentacles, the High Priestess. సో ఈ రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది. ఎంత మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా మీ పర్సన్ థాట్స్ అనేవి మీకు అలా వచ్చేస్తూనే ఉన్నాయి. ఎంత ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలనుకున్నా మీకు పాసిబుల్ అవ్వట్లేదు. స్టిల్ ఆ పర్సన్ గురించే ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో సైలెంట్గా ఉండిపోతున్నారు సిచ్యువేషన్లో, అసలు ఏమీ మాట్లాడట్లేదు, ఏం చెయ్యాలో కూడా మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్తో ఏం చూపిస్తుంది అంటే మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఓకే, థర్డ్ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇది మీ కరెంట్ ఎనర్జీ. నా పర్సన్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా, నా పర్సన్ని డైవర్ట్ చేస్తుందా, నా వైపు రానికుండా, ఇది మీరు ఆలోచిస్తున్నారు. ఇది మ్యారీడ్ వాళ్ళైతే ఇలా ఆలోచిస్తున్నారు. ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళైతే సో ఏంటంటే థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు విని నా పర్సన్ నాతో మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటుంది, నాకేమీ చెప్పట్లేదు, ఎక్కువగా మాట్లాడట్లేదు, చాలా తక్కువ మాట్లాడుతుంది. ముందు ఇలా లేదు, చాలా తను ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యేది, లైక్ ఎప్పుడూ నాతో మాట్లాడుతూనే ఉండేది. ఇప్పుడు మాత్రం ఎవరో చెప్పిన లైక్ అది వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు కావచ్చు, ఇంకెవరైనా అదర్ పర్సన్ మాటలు కావచ్చు, వేరే వాళ్ళ మాటలు విని నాతో ప్రాపర్గా మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉండిపోతుంది.
కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు, కాల్‌కి ఆన్సర్ చేయట్లేదు, మెసేజ్ చేసినా సరే రెస్పాన్స్ అంత ఇవ్వట్లేదు, సైలెంట్‌గా ఉండిపోతోంది. ఇది మీ కరెంట్ ఎనర్జీ. సో మీకు మాత్రం మీ పర్సన్‌తో హ్యాపీగా ఉండాలని ఉంది, లైఫ్ లాంగ్ ఉండాలని అనిపిస్తుంది. కానీ థర్డ్ పార్టీ చాలా ఇబ్బందులు, చాలా చిక్కులు తీసుకొస్తున్నారు. నా పర్సన్‌ని డైవర్ట్ చేస్తున్నారు. నా దగ్గరికి రానివ్వట్లేదు, అడ్డుగా ఉన్నారు. సో చూడండి, హ్యాపీగా ఉండాలని ఉంది, థర్డ్ పర్సన్ ఉంది, హై ప్రీస్టెస్. సో ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉంటున్నారు. మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా వెళ్తున్నారు మౌనంగా. సో ఇది మీ కరెంట్ ఎనర్జీ. ఓకే. మీకు మీ పర్సన్‌ని వదులుకోవాలని లేదు. బికాజ్ మీకు ఈ పర్సన్‌తో లైఫ్ లాంగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మీకు ఉంది. కానీ వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని మీ పర్సన్ మీకు సరిగ్గా ప్రాపర్‌గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదు, మీ కేర్ చేయట్లేదు అని మీ ఫీలింగ్. సో అందుకే సిచ్యువేషన్స్ నేను వెళ్ళి మాట్లాడినా సరే నా పర్సన్ ఇప్పుడు నన్ను అర్థం చేసుకోలేరు, నన్ను అసలు పట్టించుకోరు, అసలు నా ఎమోషన్స్‌ని నన్ను అసలు కేర్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్‌లో నేను సైలెంట్‌గా ఉండడం కన్నా ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు అని మీకు అనిపిస్తుంది. సో ఇదే మీ కరెంట్ ఎనర్జీ. సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, ఓం నమః శివాయ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూపించండి. అండ్ ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 times అయినా కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు వీడియోలో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి, రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది. కరెంట్ ఫీలింగ్స్. Queen of Swords, 5 of Wands, Death. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని అస్సలు తగ్గించుకోరు. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 of Wands. సో వీళ్ళకి ఏంటంటే చాలా బర్డెన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ బర్డెన్స్ కానీ, జాబ్ బర్డెన్స్ కానీ. యాక్చువల్లీ 10 నెంబర్ అంటే ఇది ఎండింగ్. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ 10 ఇంకేముంటుంది, నెక్స్ట్ 0. ఓకే. ఈ ఎండింగ్, ఈ పెయిన్ అనేది 10 అనేది ఎండింగ్. సో ఇంతకన్నా ఒక పర్సన్ ఎక్కువ పెయిన్ తీసుకోలేరు. ఓకే. ఈ రిలేషన్ అంటే మీ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్స్ కానీ, ఈ డిస్టర్బెన్సెస్ కానీ అతి త్వరలో ఎండ్ అయిపోతాయి. బికాస్ ఇంతకన్నా ఒక పర్సన్ ఎక్కువ ఎక్కువ బర్డెన్ తీసుకోలేరు, ఎక్కువ భారం తీసుకోలేరు. బికాస్ ఈ పర్సన్ చాలా ఎక్కువ భారం తీసుకుంటున్నారు, చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. ఇంతకన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు ఎవరైనా. సో ఇక్కడ 10 of Wands ఏంటంటే ఈ పర్సన్ చాలా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఓకే.
అలా చూపిస్తుంది. చాలా మీ నుంచి దూరంగా ఉండడం ఈ పర్సన్‌కి చాలా బర్డెన్‌గా కూడా ఉంది. ఈ పర్సన్ లైఫ్‌లో కూడా ఇతను ఆర్ ఈమె చాలా ప్రెషర్స్ ఉన్నాయి. చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అనిపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే క్లారిటీ లేదు. అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలా? నేనెందుకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలి? నా పర్సన్ దూరమై నాకెంత కష్టమున్నా సరే, నేను మాత్రం నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలా? నేనసలు తగ్గించుకోను. నేనెందుకు పడాలి? నేనెందుకు తగ్గాలి? అనే టైప్‌లో ఉన్నారు మీ పర్సన్ ఆలోచనలు. ఓకే. ఒక క్లారిటీ అనేది లేదు మెయిన్‌గా. అంటే రిలేషన్‌షిప్‌లో అంటే ఒక్కొక్కసారి తగ్గడం కానీ, మన అనుకున్నప్పుడు ఒక లవబుల్ పర్సన్ ఉన్నప్పుడు తగ్గాలి కదా! ఎవరైనా రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఇవ్వాలి అంటే ఒకసారి ఒకళ్ళు తగ్గాలి అండ్ ఇంకొకసారి ఇంకొకళ్ళు తగ్గాలి. అప్పుడే రిలేషన్‌షిప్ అనేది అంటే ముందుకు వెళ్తుంది. ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్‌కెళ్ళిపోతే ఏమవుతుంది? ఇద్దరూ బాధపడాల్సొస్తుంది. ఓకే. ఈ పర్సన్‌కి చాలా బర్డెన్స్ ఉన్నాయి. మీ నుంచి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉన్నా ఏం చేస్తున్నారు? నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలా? నేనెళ్ళి నా పర్సన్‌తో మాట్లాడాలా? అసలు ఏంటి ఇలా తయారైంది మా రిలేషన్? ఒక క్లారిటీ లేదు. ఎలా వెళ్తుందో అనేది అసలు క్లారిటీ లేదు. ఓకే. ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారే తప్ప ముందుకు తీసుకెళ్ళాలి అన్న థాట్ అయితే లేదు. బికాజ్ ఏంటంటే మెయిన్‌గా ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే ఈ రిలేషన్ ఎండ్ చేసేద్దామా అని కూడా ఆలోచనలున్నాయి. బికాజ్ మా మధ్య చాలా ఫైట్స్ జరిగినాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో, ఇలా అయితే మా ఇంట్లో కూడా ఒప్పుకోరేమో. అండ్ రేపొద్దున ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళినా సరే ఇలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇలాగే జరుగుతాయేమో అనే భయం కూడా వీళ్ళకుంది. ఓకే. 5 ఆఫ్ వాండ్స్. సో, ఎంత మీ నుంచి దూరంగా ఉండడం వీళ్ళకి భారంగా ఉన్నప్పటికీ 5 ఆఫ్ వాండ్స్, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, అరే అలా చేద్దామా? ఇలా చేద్దామా? ఏం చేద్దాము? అనేది ఫస్ట్ కార్డే చూపించింది కదా! క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. భయం, ఒక క్లారిటీ అనేది లేదు ఈ పర్సన్‌కి. సో, 5 ఆఫ్ వాండ్స్. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది వీళ్ళ మైండ్ మొత్తం. మనసంతా కూడా చాలా ఏమంటారు? స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు వీళ్ళు. ఓకే. అండ్ ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయిందా? లేకపోతే న్యూ బిగినింగ్ ఏమన్నా ఉందా? అనేది వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ద హ్యాంగ్డ్ మ్యాన్. సో, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం చేయాలి అనే విషయము ఈ పర్సన్ చూడండి ఇలా హ్యాంగ్ అయిపోయి ఉన్నారు. అంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలా? లేకపోతే ఇక్కడే ఆపేయాలా? అనే విషయానికి మీ పర్సన్‌కి అసలు క్లారిటీయే లేదు. ఫస్ట్ కార్డే క్లారిటీ లేదని వచ్చింది. ఓకే. అలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంతే. ఏం చేసి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఏం చెప్తే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది? ఎలా చేయాలి? అనే విషయాన్ని అసలు ఆలోచనే లేదు. అండ్ ఇంకొంతమందికైతే ద వరల్డ్ కార్డ్‌తో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకొక రకం కంప్లీషన్ అనేది ద వరల్డ్ కార్డ్ అంటే కంప్లీషన్ అయిపోయింది. ఈ రిలేషన్ ఒక కంప్లీషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ మేబీ మీ పర్సన్ కూడా ట్రావెల్ చేస్తూ ఉండుండొచ్చు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. ట్రావెల్ చేస్తున్నారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వాళ్ళలో నడుస్తుంది.
చాలా చేంజెస్ అనేది మీ పర్సన్ లైఫ్లో కనిపిస్తున్నాయి. చేంజ్ అవుదాము అని అనిపిస్తుంది. ఓకే. చాలా చేంజెస్ అనేవి చూస్తున్నారు. లైక్ హౌస్ షిఫ్టింగ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా మార్పులు. ఓకే. కొంతమంది ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలని మీ దగ్గరకు వచ్చే ఛాన్సు ఉంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఈ చేంజ్ ఏంటంటే నెగెటివ్ సైడ్‌గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ మూవ్ ఆన్ అవ్వాలి అని కూడా థాట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇంకా ఇంత ఫైట్స్ జరిగిన తర్వాత, ఇంత గొడవలు జరిగాక, సో ఇంకా ఇంకా మనశ్శాంతిగా ఉండలేనేమో, మూవ్ ఆన్ అయిపోతేనే బెటర్ ఏమో అన్న థాట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఇంత ఫైట్స్, ఇంత అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ మెసేజెస్ ఈ 3 కార్డ్స్ చాలా స్ట్రాంగ్ మెసేజెస్. ఓకే. ఇవి చాలా మేజర్ ఆర్కానా కార్డ్స్. చూడండి, కార్డ్ ఒకటి పడింది, ద లవర్స్. బట్ మీరంటే చాలా లవ్ ఉంది, కానీ సిచ్యువేషన్స్ ఇలా డిమాండ్ చేస్తున్నాయి అని వాళ్ళ ఫీలింగ్. మేజర్ ఆర్కానా కార్డ్స్ 3 వచ్చాయి. అది కూడా డెత్, ద వరల్డ్, ద హ్యాంగ్డ్ మ్యాన్. సో చూద్దాము మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూపించండి. ఫైవ్ ఆఫ్ వర్డ్స్, ఓవర్ థింకింగ్. ద వీల్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెరఫెంట్. సో ఇక్కడ ఏంటంటే నాకు కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి అన్న థాట్లో కూడా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. సో ఈ రీడింగ్లో 555 వచ్చింది. ద హెరోఫెంట్ 5 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్. ఓకే. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. బికాజ్ ఈరోజు రీడింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలి, ఎండ్ చేయాలి అనుకుంటున్నారని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకు. సో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ 555 క్లైమ్ చేసుకోండి. ఓకే. ఈ పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ అనేది పెరగవచ్చు. ఓకే. మీ పర్సన్ ఇలాంటి ఆలోచనల నుంచి చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ద హెరోఫెంట్, ఎందుకు కొంతమంది ఏంటంటే చాలా ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఎక్కడ వాళ్ళు వర్క్కి వెళ్ళినా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ప్రాపర్గా వాళ్ళు మనసు పెట్టి అక్కడ వర్క్ చేయలేకపోతున్నారు. సడన్గా మీ గురించి ఆలోచనలు రావడం, అరే నాకే ఎందుకు ఇలా, నేనే ఎందుకు ఇలా రిలేషన్లో ఇబ్బంది పడుతున్నాను అని ఆలోచిస్తున్నారు. వర్క్ కూడా ప్రశాంతంగా చేయలేకపోతున్నారు. సో ఎక్కడున్నా సరే ఈ ఆలోచనలు అనేది వాళ్ళని చుట్టేస్తున్నాయి. ఎక్కడ కూడా వీళ్ళు ప్రాపర్గా ఉండలేకపోతున్నారు. మెయిన్గా వీళ్ళ మైండ్కి చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. సో హెల్త్ ఇష్యూస్ కూడా ఈ పర్సన్కి చాలా వస్తున్నాయి. బికాజ్ ఓవర్ థింకింగ్ చాలా ఉంది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే. ఇంత ఓవర్ థింకింగ్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్. సో ద వీల్,
ఏంటంటే టైమ్, లక్ చేంజ్ అయితే ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాను. ఆర్ ఎల్స్ టైం చేంజ్ అవ్వాలి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, నా టైం ఏమో కాలానికి వదిలేస్తున్నాను. ఎలా ఎలా ముందుకెళ్తుందో అలాగే చూద్దాము. టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అలా అన్నమాట. సో మేజర్ ఆర్కానా కార్డ్స్ ఈరోజు చాలా వచ్చాయి. ఓకే, ద హెరోఫెంట్. ఏమో టైం చేంజ్ అయితే నా పర్సన్తో మళ్ళీ నేను కలుస్తాను, లేకపోతే లేదు అన్న టైప్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ యాక్షన్లో. అండ్ మీరు ఈ పర్సన్ మ్యారీడ్ అయితే గనక చేంజెస్ వస్తేనే, టైం చేంజ్ అయితేనే నేను నా వైఫ్, నేను నా హస్బెండ్ కలుస్తాము, ఇంకేం చేయలేను అని అంటున్నారు. సో 6 ఆఫ్ పెంటికల్స్తో ఏం చూపిస్తుందంటే, ఈ రిలేషన్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మనీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాండిల్ చేయలేనేమో అని భయపడిపోతున్నారు. మిమ్మల్ని హ్యాండిల్ చేయడం, మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టమేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనీ పరంగా ప్రాపర్గా ఇన్కమ్ లేదు, ఎలా ఎలా మెయింటైన్ చేయగలుగుతాను అని ఆలోచిస్తున్నారు. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి బ్యాలెన్స్కి తీసుకురావాలని చూస్తున్నారు. టైం చేంజ్ అయితే ఈ రిలేషన్ ఆటోమేటిక్గా అదే బ్యాలెన్స్కి వస్తుంది, ఒక బ్యాలెన్స్కి అదే వస్తుంది. నేను ఇంత ఓవర్ థింకింగ్ చేయడం అవసరమా? ఇది మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. ఏదైతే అది అవుతుంది, ఇంకా నేను ఇది ఒక బ్యాలెన్స్కి తీసుకురాలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నారు. సో ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ అంట కొంతమందికి. ఇప్పటి నుంచి ఒక ఇయర్లో మీరు కోరుకునే జరుగుతుంది అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. అందరికీ కాదు, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, మీరు ఒక్కళ్ళే ఈ విషయాన్ని, ఈ రిలేషన్కి సంబంధించి సార్ట్ అవుట్ చేసుకోలేరు కాబట్టి వేరే వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి, అప్పుడే మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. హెల్ప్ తీసుకోండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సో కాంప్రమైజ్. సో ఏ రిలేషన్ అయినా సరే ఒక బ్యాలెన్స్కి రావాలి అంటే కొన్ని విషయాల్లో కొంతమంది కాంప్రమైజ్ అవ్వాలి. బికాస్ రిలేషన్షిప్స్ అనేది ఈగోతోనో క్లారిటీ లేకపోవడంతోనో ఉండదు కదా. ఒకసారి ఒకళ్ళు తగ్గాలి, ఇంకొకసారి ఇంకొకళ్ళు తగ్గాలి, కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. అదే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు చూడండి. కాంప్రమైజ్, ఒకసారి ఒకరు తగ్గాలి, ఇంకోసారి ఇంకొకరు తగ్గాలి. రిలేషన్షిప్ ఒక బ్యాలెన్స్కి రావాలి అంటే కాంప్రమైజ్ అనేది తప్పదు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే, ఈ దీనికన్నా అండ్ బెటర్ వేరే ఏదో ఉందంట మీకు. ఓకే, ఈ రిలేషన్ కన్నా లేకపోతే ఈ పర్సన్ కన్నా మీకు ఇంకా ఏదో బెటర్ ఉంది. ఓకే అని ఏంజల్స్ చెప్తున్నారు. పీస్ఫుల్ రిజల్యూషన్స్. సో చాలా
నిదానంగా, ఓపికగా, ఫైట్స్ చేయకుండా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఏంటంటే నిదానంగా ఆలోచించి ఒక సొల్యూషన్ అయితే తీసుకురండి అని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, మీరిప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారో అది అది ఇంప్రూవ్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు అండ్ కంగారు పడాల్సిన అవసరం లేదు. పీస్ఫుల్గా ఆలోచించి నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీ సిచ్యువేషన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. భయపడాల్సింది ఏం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని యూనివర్స్, ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు. ఓకే, ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయ్యింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.